హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఎల్ఏసి అంటే సమాధానం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. నెక్స్ట్, బిఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? సమాధానం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, ఉత్తరాఖండ్లోనే భారత్ నిర్మించే వ్యూహాత్మక రహదారి ఏ పాయింట్లను కలుపుతుంది? సమాధానం నీలపాని నుంచి ములింగ్లా వరకు. నెక్స్ట్, ఉత్తరాఖండ్లోనే నీలపాని ములింగ్లా రహదారి ఏ భౌగోళిక ప్రాంతంలో ఉంది? సమాధానం గర్వాల్ హిమాలయాలు. నెక్స్ట్, ములింగ్లా కనుమ ఏ పర్వత శ్రేణిలో భాగంగా ఉంది? సమాధానం గ్రేటర్ హిమాలయాలు, హిమాద్రి. నెక్స్ట్, సరిహద్దులో భారత్ నిర్మించే రహదారి వల్ల ఏ నది ఎగువ పరివాహక ప్రాంతం ప్రభావితం అవుతుంది? సమాధానం భగీరథి నది. నెక్స్ట్, ములింగ్లా కనుమ భారతదేశంలోని ఉత్తరాఖండ్ను టిబెట్లోని ఏ ప్రాంతంలో కలుపుతుంది? సమాధానం నారి ప్రిఫెక్చర్. నెక్స్ట్, ఉత్తరాఖండ్లోని ఏ లోయ ద్వారా భారత్ నిర్మించే రహదారి ములింగిలాకు చేరుకుంటుంది? సమాధానం నెలాంగ్ వ్యాలీ. నెక్స్ట్, హిమాలయాల్లో 16,000 అడుగుల పైన ఉండే శాశ్వత మంచు గడ్డకట్టిన నేలను ఏమంటారు? సమాధానం పర్మాఫ్రాస్ట్. నెక్స్ట్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సమాధానం న్యూఢిల్లీ. నెక్స్ట్, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల ఎవరు నేరుగా లాభపడతారు? సమాధానం ఎగుమతిదారులు. నెక్స్ట్, రూపాయి విలువ పడిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తువుల ధర ఏమవుతుంది? సమాధానం తగ్గుతుంది. నెక్స్ట్, ప్రవాస భారతీయులు పంపే రెమిటెన్స్లపై రూపాయి క్షీణత ప్రభావం ఏమిటి? సమాధానం రెమిటెన్స్ల విలువ రూపాయల్లో పెరుగుతుంది. నెక్స్ట్, రూపాయి విలువ తగ్గడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏ రూపంలో పన్ను ఆదాయం పెరిగే అవకాశం ఉంది? సమాధానం కస్టమ్స్ డ్యూటీ. రూపాయి బలహీనపడటం వల్ల ఏ రంగానికి గరిష్ట ప్రయోజనం కలుగుతుంది? సమాధానం సాఫ్ట్వేర్ లేదా ఐటీ రంగం. నెక్స్ట్, పర్యాటక రంగంపై రూపాయి క్షీణత ప్రభావం ఎలా ఉంటుంది? సమాధానం భారత్ సందర్శన చౌకగా మారి పర్యాటక ఆదాయం పెరుగుతుంది. నెక్స్ట్, ఎగుమతిదారుడు $100 సంపాదించినప్పుడు రూపాయి 80 నుంచి 85కి తగ్గితే అదనపు లాభం ఎంత? సమాధానం 500. 100 × 5. నెక్స్ట్, దర్పణ్ డాష్బోర్డ్ పూర్తి రూపం? సమాధానం డాష్బోర్డ్ ఫర్ అనలైటిక్స్ నేషన్ వైడ్. నెక్స్ట్, దర్పణ్ 2.0 సాఫ్ట్వేర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సమాధానం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, NIC. నెక్స్ట్, దర్పణ్ 2.0 ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? సమాధానం మీటి, ఎలక్ట్రానిక్స్ అండ్ IT శాఖ. నెక్స్ట్, ఇటీవల నెక్స్ట్ జెన్ అప్ సీఎం దర్పణ్ 2.0 పేరుతో వెర్షన్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? సమాధానం ఉత్తరప్రదేశ్. దర్పణ్ 2.0 డాష్బోర్డ్లో సమాచారాన్ని అనుసంధానించడానికి దేన్ని ఉపయోగిస్తారు? API, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. నెక్స్ట్, మేడారం జాతరను ఏ పేరుతో పిలుస్తారు? సమాధానం తెలంగాణ కుంభమేళ. నెక్స్ట్, మేడారం జాతరలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే వాగు పేరు ఏమిటి? సమాధానం జంపన్న వాగు. నెక్స్ట్, మేడారం గ్రామం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? సమాధానం ములుగు. నెక్స్ట్, మేడారం జాతర ఏ గిరిజన తెగకు సంబంధించిన ప్రధాన ఉత్సవం? సమాధానం కోయ. నెక్స్ట్, హయ్యర్ ఎడ్యుకేషన్ స్కీమ్ కింద ఇచ్చే విద్యా రుణానికి ఎవరు హామీ ఇస్తారు? సమాధానం ఢిల్లీ ప్రభుత్వం. నెక్స్ట్, ఈ స్కీమ్కి అర్హత పొందాలంటే విద్యార్థి 10వ మరియు 12వ తరగతి ఎక్కడ పూర్తి చేయాలి? సమాధానం కేవలం ఢిల్లీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి
మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.